మీడియా మిత్రులకి నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్కి ముఖ్య కారణం ఈరోజు 10వ తారీఖు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణకి విచ్చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ తన యొక్క పర్యటనని, ఈ తెలంగాణకు వచ్చే పర్యటనని పూర్తిగా ఖండిస్తుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీ పార్టీని కానీ నరేంద్ర మోడీని కానీ ఒక తెలంగాణ బిడ్డగా చాలా క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం ఎంతగానో ఉంది బీజేపీ నాయకుడు. ఎందుకంటే నిజంగానే నరేంద్ర మోడీ గారు ఈరోజు తెలంగాణ రావడం ఈ నరేంద్ర మోడీకి బీజేపీ పార్టీకి ఇష్టం లేదు. మొదటి నుండి ఇప్పటివరకు కూడా వాళ్ళ ఎంపీలు ఎక్కడైనా కూడా ఈ తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడడంలో దిట్ట అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా చెప్తున్నాం. అయితే నరేంద్ర మోడీ గారికి ఆమ్ ఆద్మీ పార్టీగా కొన్ని ప్రశ్నలు బీజేపీ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీగా అడుగుతున్నాం. నిజంగానే నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణకి కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని తెచ్చినందుకు వస్తున్నారా, లేక బయ్యారం ఉక్కు పరిశ్రమని ఓపెన్ చేసి వేలాది మందికి ఉద్యోగాల్ని కల్పించడంలో సఫలమయ్యారని ఈ తెలంగాణకు వస్తున్నారా, లేక ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దాంట్లో సక్సెస్ అయ్యామని ఈ తెలంగాణ ప్రజలకి చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తున్నారా? ఈ దేశ యువతకి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్న ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానిగా అయిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ఎంతమందికి యువతకి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి ఈ తెలంగాణ వస్తున్నారా? అలాగే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ని 993 రూపాయలు పెంచినందుకు మేము 993 రూపాయలు ఈ యొక్క వీళ్ళందరికీ కూడా మేము కమర్షియల్ పెంచినాం కాబట్టి ఈ తెలంగాణ వచ్చి మీటింగ్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడికి వస్తున్నారా? అంటే కమర్షియల్ సిలిండర్ని ధరని పెంచడం ద్వారా చిన్న స్థాయి అంటే టీ కొట్టు కావచ్చు, చిన్న చిన్న షాపు యజమానులకి అది ఎంత బర్డెన్ అవుతుంది అనేది ఈరోజు నరేంద్ర మోడీ గారు గుర్తుంచుకోవాల్సిన విషయం, బీజేపీ పార్టీ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ధరల వల్ల చిన్న షాప్ వాళ్ళకి బర్డెన్ కావడం వల్ల మళ్ళీ ప్రజలకు కూడా ఆ డబ్బులని, అంటే సపోజ్ ఈరోజు ఒక టీని 10 రూపాయలకు అమ్మాలనుకున్న ఆ యొక్క చిన్న టీ షాప్ పర్సన్ ఆ టీని ఇప్పుడు 15 రూపాయలకు తను ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకోసం అంటే పెరిగిన ధరలు, సిలిండర్ ధరని పెరిగాయి కాబట్టి అని చెప్పుకుంటాడు. అంటే ఇక్కడ చిన్న వ్యాపారులకు ఇబ్బంది పెడుతున్నాం, అలాగే ఇక్కడ ప్రజల్ని కూడా ఇబ్బందులు పాలు గురి చేస్తున్నాం. అంటే నేను ఇంత మంచిగా ఈ తెలంగాణ ప్రజలకి ఇబ్బందులకు గురి చేస్తున్నాను కాబట్టి ఈ తెలంగాణ ప్రజలు నన్ను ఆశీర్వదించాలని ఇక్కడికి వస్తున్నాడా అనేది ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తున్నాం. ఈ తెలంగాణకు 8 మంది ఎంపీలను ఇచ్చినాం. మరి ఈ 8 మంది ఎంపీలను ఇస్తే ఆ ఎంపీల ద్వారా ఈ తెలంగాణకి 0 కేటాయిస్తున్నానని చెప్పడానికి తెలంగాణ వస్తున్నారనేది ఆమ్ ఆద్మీ పార్టీగా ప్రశ్నిస్తూనే, ఆమ్ ఆద్మీ పార్టీగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి, ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఎందుకోసం అంటే మన ప్రధానమంత్రికి మన బాధలు తెలియకపోతే ఈ బీజేపీ పార్టీ చెప్తుందా? ఇక్కడ ఉన్న తెలంగాణ ఉన్న నాయకులు చెప్తారా? ఎందుకోసమంటే ఈరోజు ఈ తెలంగాణ నాయకులకి ఎంపీలను 8 మందిని పార్లమెంటుకు పంపిస్తే ఎవడు కూడా తెలంగాణ ఊసెత్తే దానిలో ఫెయిల్ అయ్యారు, తెలంగాణ కోసం మాట్లాడేదానిలో ఫెయిల్ అయ్యారు. ఇక్కడ కేంద్ర మంత్రులున్నా కూడా తెలంగాణకు రావాల్సిన వాటిపైన కూడా, బడ్జెట్లో కేటాయించే వాటిపైన కూడా, తెలంగాణకు రావాల్సిన మిగతా అన్నిట్లో కూడా మాట్లాడడంలో వాళ్ళందరూ కూడా విఫలమయ్యారు. కాబట్టి సఫలం కాలేదు కాబట్టి నిరసనకు పిలుపులు ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతుంది. మన ప్రధానమంత్రికి మన ప్లకార్డులతో నిరసన తెలియజేద్దాం, యువతకు ఉద్యోగాలు లేవని తెలియజేద్దాం, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ని పెంచామని తెలియజేద్దాం, మహిళలకి రక్షణ లేదని తెలియజేద్దాం. ఇక్కడ తెలంగాణలో ఇటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఈ రెండూ కూడా ప్రభుత్వ ఆసుపత్రులని, ప్రభుత్వ పాఠశాలని స్ట్రెంథన్ చేయడం ఈ ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి తెలియదు. కానీ ప్రైవేటు హాస్పిటల్స్ని ఓపెన్ చేయడానికి మటుకు వీళ్ళకి టైం ఉంటుంది. ఈ దేశ ప్రధానికి ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అవసరాలు ఏముందని అడగడానికి, కేంద్ర ప్రభుత్వం ద్వారా నడిచే ప్రభుత్వ ఆసుపత్రులను ఓపెన్ చేస్తామని దాని ఇనాగ్రేషన్కి వస్తానని సోయలేదు. కానీ
ప్రైవేట్ హాస్పిటల్కి ఇటు ముఖ్యమంత్రి ఇటు ప్రధానమంత్రి ఇద్దరు కూడా పోటీ పడి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటినీ కూడా పెంచి పోషిస్తున్నారు. అంటే వీళ్ళకి ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి ప్రజల యొక్క ఆకాంక్షల పైన చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి కావాల్సింది దోచుకోవడం తప్ప మిగతాది ఏమీ లేదు. ఎందుకోసమంటే దోచుకోవడానికి కోసమే ఈ ప్రైవేటు సంస్థలన్నీ కూడా వచ్చినాయి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్. అయితే వచ్చిన డబ్బుని దాచుకోవడానికి వీళ్ళకి ఏదైతే ఫండ్ రూపం కావచ్చు మిగతా రూపంలో కూడా ఈ ఎంపీలు అన్నీ కూడా ఇవ్వగలుగుతారు. కాబట్టి ఇటు దోచుకోవడానికే ఈ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. కానీ తెలంగాణ ప్రజల పట్ల వాళ్ళకి ఎటువంటి సోయి లేదు. తెలంగాణ ప్రజల పట్ల వారి ఆకాంక్షల పట్ల తెలంగాణ ఉద్యమం పట్ల ఈ బీజేపీకి ఎటువంటి సోయి లేదు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీగా పిలుపునిస్తున్నాం. దీంట్లో యువత, చిరు వ్యాపారులు అందరూ కూడా రోడ్లెక్కి, మేధావులు అందరూ కూడా రోడ్లెక్కి ఈ ప్రధానమంత్రి చేస్తున్న ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కూడా కేంద్ర ప్రభుత్వంలో సిబిలు, ఈడీలను కలిసి ఈరోజు ఏదైతే ఆపోజిషన్ పార్టీల ఎంపీల పైక రైడింగ్లు చేస్తూ దాని తర్వాత 2 రోజుల తర్వాత పార్టీల యొక్క నాయకుల్ని భయపెట్టించి ఈరోజు ఏదైతే బీజేపీ పార్టీలో విలీనం చేసుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అన్ని సంస్థలను కూడా చిట్ట చివరికి ఈసీని కూడా తన సొంత సంస్థగా వాడుకుంటున్నాడు ప్రధానమంత్రి మోడీ. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది, ఖచ్చితంగా మోదీకి సెగదలిగేలా, ఖచ్చితంగా మోదీకి చిరు వ్యాపారులతో కలిసి మిగతా అందరితో కలిసి కూడా ఖచ్చితంగా ఈ ప్లకార్డ్ నిరసన తెలియజేస్తాం. ఈ ప్లకార్డ్ నిరసన ఖచ్చితంగా ఉంటుంది 10వ తారీఖుకి అని తెలియజేస్తూ, ఖచ్చితంగా మాకు కావాల్సింది తెలంగాణ ప్రజలిక మోసపోరు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది ఉట్టి హామీలు కాదు, వాళ్ళ హక్కులని కాపాడే హామీలు కావాలి. సో కాబట్టే ప్రచారాలు కాదు మేము అనేది. ఎందుకంటే నరేంద్ర మోడీ చెప్తున్నాడు దేశానికి మోడీ అట, మోడీ కోసం ప్రజలట. దేశానికి మోదీ కావాలి, మోదీ కోసం అంట ప్రజలందరూ రావాలంటున్నారు. దేనికి? ప్రజలకు ఏమిచ్చిందని రావాలి. మీ నినాదం వెనుక ఈ ప్రజలకు, ఈ తెలంగాణకి ఏమిచ్చిందని ఈరోజు ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చి పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖగా ప్రశ్నిస్తూ బీజేపీ నాయకులను కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు మీ నాయకుడికి రావాలి ఉపన్యాసాలు పెట్టేయడం కోసమే కానీ ఈ తెలంగాణకి బీజేపీ రాష్ట్ర శాఖ ఎటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తెచ్చి ఎటువంటి సహకారం కూడా ఈరోజు తెలంగాణ ఈ ప్రజలకు లేదు, ఈ తెలంగాణకి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పాల్గొనాలని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ శాఖ పిలుపునిస్తుంది.